హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగల రెసిపీ అండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. నిమ్మకాయ పప్పు. అదే అండి, లెమన్ దాల్ అండి. దానికి మనం ముందుగా 8 టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 నిమ్మకాయలు, కొంచెం కొత్తిమీర, 8-9 పచ్చిమిర్చి, 3 రెబ్బల కరివేపాకు ఇవన్నీ తీసుకుని బాగా శుభ్రం కడుక్కొని ఒక ప్లేట్లో ఇవన్నీ మంచిగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలండి. మైసూర్ పప్పు తీసుకున్నా అండి. మైసూర్ పప్పు 100 గ్రాములు తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక అర గ్లాస్ నీళ్లు ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి. చూడండి, ఇలా చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా ఎక్కువ టైం తీసుకోదు. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల్లో వంట కూడా పూర్తి అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో అర గ్లాస్ నీళ్లు వేసుకొని కొంచెం నూనె వేసుకొని స్టవ్ మీద పెట్టి 3 విలుసు వచ్చేదాకా ఉంచుకొని తీసేసి ఇలా పప్పు గుత్తుతో మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, మనం ముందుగా చూపించుకున్న నిమ్మకాయల నుంచి రసం తీసుకొని ఇలా గింజలు లేకుండా దీంట్లో రసం వేసుకోవాలండి. ఇలా రసం తీసుకొని ఇలా మొత్తం వేసింది చూడండి. ఇవి మనం పోపుకు తీసుకున్నామండి. కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా జీలకర్ర పోపుకు తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్నాను. ఇది ఇలా నిమ్మకాయలు అవన్నీ రసం మొత్తం దీంట్లో గింజలు వేయకుండా ఇలా రసం వేసుకొని ఇంకోసారి పప్పు గుత్తితో మెత్త చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 50 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో 50 గ్రాముల బటర్ వేస్తున్నానండి. పప్పులో బటర్ వేసుకుని పోపు వేసుకుంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చింది ఏంటో అనేది మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసాను. 10 నుంచి 12 వరకు వెల్లుల్లిపాయలు, ఒక సగం ఉల్లిపాయ వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో 6-7 ఎండుమిర్చి, 3 రెబ్బల కరివేపాకు ఇవి కూడా కొంచెం క్రిస్పీ అంత వరకు వేయించుకోవాలండి. చూడండి, కొంచెం వేగాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పును ఒక స్పూన్తో కొంచెం వేసుకుని ఆవిరి మనకు పోకుండా కొంచెం ఉంచుకోవాలి. ఇప్పుడు తీసేసి కుక్కర్లో ఉన్న పప్పు మొత్తం దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. కుక్కర్లో కొంచెం పప్పు ఉంటుంది కదా, అది కూడా నీళ్లు వేసుకుని దీంట్లో వేసుకుని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే చూడండి, ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటే చాలండి. నిమ్మకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చలేదే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి రాబోయే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు రావడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.